எம்ஜிஆருக்கு அப்புறம் ஒரு பிரபலமான ஒரு தலைவரா ரஜினிகாந்த் அவர்கள் வரணும்னு நினைச்சார். ஆனால் இதே திமுக குடும்பம் பல மிரட்டல்களை கொடுத்து அவரை அரசியல் కட்சி வரவிடாம பாத்துக்கிட்டாங்க. హీరో రజనీకాంత్ పాలిటిక్స్ లోకి ఎంటర్ అవ్వకుండా తప్పించుకోవటానికి రీజన్ అతని ఆరోగ్య సమస్యలు కాదు, కేవలం ఒక పార్టీ అతన్ని భయపెట్టడం వల్ల మాత్రమే ఆయన వెనక్కి తగ్గారు. ఆ పార్టీ మరేదో కాదు, ఇప్పుడు తమిళనాడులో అధికారంలో ఉన్న డిఎంకే పార్టీ. ఈ విధంగా కంపేర్ చేసుకుంటే రజనీకాంత్ కంటే టీవీకే పార్టీ అధినేత విజయ్ చాలా ధైర్యవంతుడు. ఈ మాటలు నేను అనటం లేదు, తమిళనాడుకు చెందిన పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్లస్ స్పోర్ట్స్ అడ్మినిస్ట్రేటర్, మరీ ముఖ్యంగా విజయ్ పార్టీ సపోర్టర్ అయిన ఆధవ్ అర్జున్ చేసిన కమెంట్స్. எம்ஜிஆருக்கு அப்புறம் ஒரு பிரபலமான ஒரு தலைவரா ரஜினிகாந்த் அவர்கள் வரணும்னு நினைச்சார். ஆனால் இதே திமுக குடும்பம் பல மிரட்டல்களை கொடுத்து அவரை அரசியல் కட்சி வரவிடாம பாத்துக்கிட்டாங்க. రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తే డిఎంకే పార్టీ యొక్క పవర్ తగ్గి అధికారం నుంచి దూరం అవుతారనే భయంతో ఆయన్ని బెదిరించారు. చివరికి రాజకీయాల్లోకి రాకుండా ఆపగలిగారు అని చెప్పి ఆయన ఆరోపించారు. ఈ న్యూస్ రజనీకాంత్ గారి వరకు చేరింది. నేను ఆల్రెడీ రాజకీయాలకు దూరంగా ఉన్నాను, మళ్ళీ నన్నెందుకు దరిద్రంలోకి లాగుతున్నారు అని చెప్పి ఆయనకు అనిపించింది. అలా అని ఆయన ఏమి సీరియస్గా రియాక్ట్ అవ్వలేదు, చాలా కూల్ స్టేట్మెంట్ ఇచ్చారు. టైమ్ డజంట్ స్పీక్ బట్ ఇట్ వెయిట్స్ అండ్ గివ్స్ దమ్ ఆన్సర్ అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. దీని అర్థం కాలం ఎప్పుడు మాట్లాడదు, కానీ అది ఖచ్చితంగా సమాధానం ఇస్తుంది అనే కదా. ఇంకా క్లియర్గా మన భాషలో చెప్పాలంటే ఎవడెన్ని మాట్లాడుకున్నా ఒరిగేదేమీ లేదు, ఎవడు దొంగ ఎవడు దొర అనేది కాలమే నిర్ణయిస్తుంది అని చెప్పి దాని అర్థం. సో హీరో రజనీకాంత్ గారికి ఉన్న ఫాలోయింగ్ గురించి మనందరికీ బాగా తెలుసు కదా. మన ఇండియాలో మోస్ట్ ఫ్యాన్డమ్ ఉన్న ఏకైక హీరో ఆయన. అలాంటి హీరో పైన ఇలాంటి మాటలు ఎవరైనా మాట్లాడితే తన అభిమానులు ఊరుకుంటారా చెప్పండి? చూస్తూ ఊరుకుంటారా? అసలే అది తమిళనాడు, ఆ పైన కరుడు గట్టిన ఫ్యాన్స్ అక్కడ కనిపిస్తూ ఉంటారు. సో ఫ్యాన్స్ రచ్చ ఇమీడియట్గా స్టార్ట్ అయిపోయింది ఈ కమెంట్స్ తర్వాత. సోషల్ మీడియాలో అర్జున్ అనే పర్సన్ని చాలా ఘోరంగా ట్రోల్ చేస్తూ ఉన్నారు, చాలామంది అవమానిస్తూ ఉన్నారు. అసలు అలాంటి కమెంట్స్ ఎలా చేస్తామని డైరెక్ట్ అటాక్ చేస్తున్నారు. మీరు ఒక్కసారి తమిళ్ న్యూస్ రిలేటెడ్ ఛానల్స్ని చూస్తే అక్కడ టెన్షన్ ఎంత హైగా ఉందో క్లియర్గా మీకు అర్థమవుతుంది. అండ్ ఇక్కడ షాకింగ్ విషయం ఏంటో తెలుసా, తమిళనాడులోని వివిధ పార్టీలన్నీ కలిసి రజనీకాంత్ గారికి సపోర్ట్గా నిలుస్తున్నాయి. అదే చాలా బిగ్ థింగ్. ఎందుకంటే ఏఐడిఎంకే బీజేపీ పార్టీలన్నీ ఇప్పుడు అక్కడ ఏకమై అర్జున్ తన మాటలని వెనక్కి తీసుకోవాలని చెప్పి ఒక రెస్పెక్టబుల్ పొజిషన్లో ఉన్న ఒక పర్సన్ని ఎలా పడితే అలా మాట్లాడి అవమానించారు అని చెప్పి ఇది విజయ్ పార్టీకి రాబోయే ఎన్నికలలో చాలా పెద్ద ఎదురు దెబ్బ తగులే అవకాశం ఉంది. కాబట్టి స్ట్రాంగ్ వార్నింగ్ అండ్ కౌంటర్స్ కూడా ఇస్తూ ఉన్నారు. సో ఆధవ్ అర్జున్ అక్కడితో ఆగిపోయాడా? లేదు, ఇంకొక డైలాగ్ కూడా వదిలారు. సూపర్ స్టార్ రజనీకాంత్ గారు డిఎంకే పార్టీతో కుమ్మక్కయ్యారని చెప్పి చాలా హాట్ కమెంట్స్ చేశారు. అందుకే ఆయన రెడ్ జైంట్ ప్రొడక్షన్స్ కంపెనీతో కలిసి ఒక మూవీ తీయబోతూ ఉన్నట్లు కూడా అనౌన్స్మెంట్ కూడా ఇచ్చారని చెప్పి ఈ కమెంట్స్లో ఉంది. సో ఈ రెడ్ జైంట్ ప్రొడక్షన్ని రన్ చేస్తుంది మరెవరో కాదు, ఇన్బాన్ ఉదయనిధి. ఇతను ఉదయనిధి స్టాలిన్ కొడుకు అండ్ తమిళనాడుకి సీఎం అయిన ఎంకే స్టాలిన్కి మనవడు. ఈ వీడియోని ఇక్కడి వరకు వాచ్ చేశారంటే ఈ ఇన్ఫో మీకు యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నా. ఇలాంటి లేటెస్ట్ అండ్ ట్రెండింగ్ టాపిక్స్ మీద ప్రతిరోజు ఒక వీడియో నా ద్వారా మీకు రీచ్ అవుతుంది. సో దట్ ప్రతి ఒక్కరు చూడాలి అనుకుంటే, మీ ద్వారా ఇంకొందరికి షేర్ అవ్వాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టండి, ప్రతి వీడియోని కూడా సపోర్ట్ చేయండి అని కోరుకుంటూ ఉన్నాను. అండ్ కమింగ్ టు ద పాయింట్, ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే ఆల్రెడీ రాజకీయాలకి చాలా దూరం అయిపోయారు ఆయన. రజనీకాంత్ గారిని మళ్ళీ రాజకీయాల్లోకి లాగి తక్కువ చేసేలాగా అర్జున్ ఈ పర్టికులర్ టైంలో ఎందుకు మాట్లాడారు? అండ్ ప్రజెంట్ తమిళనాడులో చాలా హీట్ పొలిటికల్ సినారియోస్ కొనసాగుతూ ఉన్నాయి. ఎలక్షన్స్కి కూడా ఎన్నో రోజులు లేదు. ఏప్రిల్ 23, 2026న తమిళనాడులో ఎలక్షన్స్ స్టార్ట్ అవబోతున్నాయి. అంటే గట్టిగా ఒక నెల కూడా లేదు. May 4, 2026న ఎలక్షన్ రిజల్ట్స్ కూడా రాబోతున్నాయి. అప్పుడు ఏ పార్టీ ఉంటుందో, ఏ పార్టీ ఊడిపోతుందో అన్నది ప్రజలందరికీ తెలుస్తుంది. బట్ అన్నిటికంటే ముందుగా అందరి చూపు ఇప్పుడు తమిళనాడులో విజయ్ పార్టీ పైనే ఉంది. ఎందుకంటే తమిళనాడులో రజనీకాంత్ గారిని తలేవా అంటే విజయ్ గారిని దళపతి అని చెప్పి చాలా అభిమానంగా ప్రేమగా పిలుస్తూ ఉంటారు ఫ్యాన్స్. అలాంటి గొప్ప ఫ్యాన్ బేస్ అక్కడ వాళ్ళిద్దరికే సాధ్యం. మరి అలాంటి సమయంలో విజయ్ పార్టీ మెంబర్స్ ప్రజలందరినీ కలుపుకుంటూ ఎక్కడా నెగిటివిటీ లేకుండా ఎలక్షన్ బరిలోకి
దిగాలనుకుంటారు కదా, అనుకోవాలి కూడా. బట్ ఇక్కడ విజయ్కి సపోర్టర్ అండ్ ఆయన పార్టీకి ఎలక్షన్ క్యాంపెయినర్గా జనరల్ సెక్రటరీ బాధ్యతలు తీసుకున్న ఈ అర్జున్ ఇలాంటి వ్యాఖ్యలు చేయటం వల్ల విజయ్ పార్టీ పైన కొంత నెగిటివిటీ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఎందుకంటే రాజకీయాలకు దూరంగా ఉంటూ కంప్లీట్గా ఫోకస్ అంతా సినిమాలపై పెడుతున్న రజనీకాంత్ గారిని మళ్ళీ ఎందుకు ఈ రాజకీయాల్లోకి దింపుతూ ఉన్నారు, దూషిస్తున్నారు అని చెప్పి మీకు డౌట్ వచ్చి ఉంటుంది. దాని వెనక ఇక్కడ కొన్ని కారణాలు కూడా ఈ వీడియో చేసే క్రమంలో నాకు కనిపించాయి. అవి నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఏంటంటే, ఏ అర్జున్ అయితే ఇలాంటి కమెంట్స్ చేశారో రజనీకాంత్ గారి గురించి, అండ్ ప్రజెంట్ అధికారంలో ఉన్న డిఎంకే పార్టీని అవమానిస్తున్నాడో, అండ్ కొద్ది సంవత్సరాల క్రితం ఈ అర్జున్ వీసీకే పార్టీలో మెంబర్ కూడా, అండ్ ఈ పార్టీ ఆ టైంలో డిఎంకే పార్టీకి సపోర్ట్గా ఉండేది. కానీ ఈ అర్జున్ డిఎంకే పార్టీ పైన ఒక పబ్లిక్ ఈవెంట్లోనే చాలా ఓపెన్గా కమెంట్ చేశారు. తమిళనాడు రాజకీయాల్లో ఎక్కువగా ఫ్యామిలీ రూల్ కొనసాగుతూ ఉంటుంది, మనందరికీ ఆ విషయం తెలుసు. అంటే ఒక కుటుంబానికి చెందిన వాళ్ళు మళ్ళీ రాజకీయాల్లోకి వచ్చి అధికారాన్ని వేరే వాళ్ళకి వెళ్ళనీయకుండా వాళ్ళ మధ్య వాళ్ళతోనే అక్కడ ప్రభుత్వం కొనసాగేలా చూసుకుంటారు. వారసత్వ రాజకీయాలకి పెట్టినిల్లు పుట్టినిల్లు తమిళనాడు అని మనందరికీ తెలుసు. సో ఒక పర్సన్ ఎలాంటి టాలెంట్ అండ్ కష్టపడకుండా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూసుకొని డైరెక్ట్గా పాలిటిక్స్లోకి ఎంటర్ అవుతున్నారని చెప్పి ఆయన అక్కడ విమర్శలు చేశారు. సో దీని వెనక ఒక స్ట్రాంగ్ రీజన్ తమిళనాడు సీఎంకి సన్ అయిన ఉదయనిధి స్టాలిన్ ఉద్దేశించి మాట్లాడటం. సో సొంత పార్టీ వాళ్ళని, ఆ పార్టీ నాయకుడు కుమారుణ్ణి అంటే ఎవరు మాత్రం చూస్తూ ఊరుకుంటారు చెప్పండి. అందుకే అతను ఆ పార్టీ నుంచి వెళ్ళగొట్టారు. అర్జున్కి కూడా ఆ పార్టీ పైన కోపం ఇంకా తగ్గలేదు, ఆ రోజు నుంచి ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. ఎలా అయినా డిఎంకే పార్టీ పైన రివెంజ్ తీసుకోవాలని చెప్పి ఆ పార్టీకి చాలా స్ట్రాంగ్ అపోనెంట్ అయిన విజయ్ పార్టీలో ఆయన జాయిన్ అయ్యారు. సో అతని గోల్ ఏంటి? డిఎంకే పార్టీని అధికారం నుంచి దూరం చేయటం, విజయ్ పార్టీని రూలింగ్లోకి తీసుకురావటం. అండ్ ఏ రాష్ట్రం వచ్చినా ఎన్నికల ముందు సినారియోస్ మనందరికీ తెలిసినవే కదా. ఆ పార్టీ వాళ్ళు వీళ్ళని, ఈ పార్టీ వాళ్ళు వాళ్ళని ఏదో ఒక రకంగా విమర్శించుకుంటారు, లైమ్లైట్లో పెడతారు, న్యూస్ మేకర్గా హాట్ కమెంట్స్ చేస్తూ ఎప్పుడు యాక్టివ్గా ఉంటారు. మన దగ్గర అయితే ఏకంగా బూతుల పంచాయితీ ఉందనుకోండి, అది వేరే విషయం. బట్ తమిళనాడు కొద్దో గొప్ప ఈ కమెంట్స్ అనేవి అప్పుడప్పుడు నోరు జారుతూ ఉంటాయి, ఈ అర్జున్ ఇష్యూ లాగా. సో ఇక్కడ అదే చేశారు. డిఎంకే పార్టీని నెగిటివ్ చేయాలనే ఉద్దేశంతో ఆ ఇష్యూలోకి రజనీకాంత్ గారిని ఒక్కసారిగా లాగటం, అది ఎటో దారి తీసేయటం. డిఎంకే పార్టీ వాళ్ళు కూడా రజనీకాంత్ గారిని బెదిరించారు అని అంటే ఆ పార్టీ ఎలాంటిదో, ఎలాంటి విలువలు కలదో మీరు అర్థం చేసుకోవాలి అని చెప్పి ఆ ఇంటెన్షన్తో ఆయన కమెంట్స్ చేయడం జరిగింది. బట్ అతని మాటలు రజనీకాంత్ గారిని పర్సనల్గా అటాక్ చేసేలాగా ఉండటంతో కౌంటర్ కాస్త బ్యాక్ ఫైర్ అయింది. ఇక్కడ ఇది సెన్సిటైజ్ అయింది ఇష్యూ. సో దీనిపైన విజయ్ గారు అయితే ఇప్పటి వరకు రెస్పాండ్ అవ్వలేదు. బట్ ఆయన పార్టీ పైన నెగిటివిటీ స్ప్రెడ్ అవడంతో అది మంచిది కాదు అని చెప్పి అర్జున్ భావించి, నేను రజనీ సార్ని వేరే ఏ ఉద్దేశంతో అనలేదు, నిజంగా నా మాటలు ఆయన్ని హర్ట్ చేసి ఉంటే ఆయనకి నేను సిన్సియర్గా అపాలైజ్ చేస్తున్నాను అని చెప్పి ఆయన చెప్పడం, ఆయన మాకే కాదు మా లీడర్కి కూడా లీడర్ రజనీకాంత్ గారే అని చెప్పి ఆయన గొప్పగా మాట్లాడడం ఆ తర్వాత జరిగింది. సో మా లీడర్ స్టాండే మా స్టాండ్ అని కూడా ఒకవైపు క్షమాపణలు చెప్తూ ఇంకొక వైపు పొగడ్తల వర్షం కురిపించారు. ரஜினி சார் அவர்களுக்கு நான் பதிவு பண்ணக்கூடியது, அப்படி உங்களுக்கு நான் சொல்ல வேண்டிய நோக்கம் வேறு, உங்களுக்கு வருத்தம் ஏற்பட்டிருந்தால் என்னுடைய வருத்தத்தையும் என்னுடைய மன்னிப்பையும் பகிரமாக நான் கேட்டுக்கொள்கிறேன். ஏனென்றால் என்னுடன் நீங்கள் வயதில் மூத்தவர், அதற்கான தார்மீக கடமை இருக்குது. நான் வேற யாருக்கும் பதில் கொடுக்கறதுக்கு நான் இங்க வரல. அவருடைய அறிக்கையை படித்தேன், அவருக்கு ஒரு உணர்வு ఏర్పట్టిరుకుది, அந்த உணர்வுக்கு நான் మర్యాద கொடுக்கிறேன். బట్ చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఏం ఉపయోగం చెప్పండి. అర్జున్ రజనీ సార్ పైన కమెంట్స్ చేశాక తమిళనాడులో ప్రజెంట్ సిచ్యువేషన్ వార్ వన్ సైడ్ అవుతుంది అని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి. ఎందుకనంటే వార్ వన్ సైడ్ అంటే అర్థం విజయ్ పార్టీ రూలింగ్లోకి రాకుండా మళ్ళీ డిఎంకే పార్టీ అధికారంలోకి వస్తుంది అని చెప్పి భావించే వాళ్ళు చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నారు. ఇక్కడ మనం కొన్ని పాయింట్స్ని కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే డిఎంకే పార్టీ ఆల్రెడీ రూలింగ్లో ఉంది అండ్ వాళ్ళ గవర్నమెంట్ని ఎలా రన్ చేయాలో కూడా చాలా ఎక్స్పీరియన్స్ వచ్చేసింది. సో అది ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ పార్టీ, చాలామంది సీనియర్ పాలిటీషియన్స్ ఉన్నారు. అండ్ ఎస్పెషలీ గ్రౌండ్ నెట్వర్క్ అంటే ముఖ్యంగా గ్రామాల్లో డిఎంకే పార్టీ చాలా స్ట్రాంగ్గా ఉంది. బట్ వాళ్ళకున్న వీక్ పాయింట్స్ ఏంటంటే కుటుంబ పాలన అనే విమర్శలు, ప్రజలు మార్పుని కోరుకోవటం అండ్ రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీలు డిఎంకేని ఎలా అయినా అధికారం నుంచి దింపడానికి చేస్తున్న విశ్వ ప్రయత్నాలు. ఇక్కడ విజయ్ పార్టీ విషయానికి వస్తే కొత్త పార్టీ అయినా యూత్ సపోర్ట్ గట్టిగా ఉంది.
డిఎంకే పార్టీ లాగా అవినీతి రాజకీయాలు, కుటుంబ పరిపాలన మేం ప్రోత్సహించామని చెప్పి చెప్తూ ఉన్నారు. ఏదో ఒక మార్పు అయితే తీసుకొస్తారని చెప్పి అక్కడ పబ్లిక్లో ఒక క్యూరియాసిటీ అయితే మనకి కనిపిస్తోంది. బట్ అక్కడ విజయ్ పార్టీకి మెల్లిమెల్లిగా కొన్ని నెలల నుంచి స్నేక్ పాయిజన్ లాగా నెగిటివిటీ అనేది స్ప్రెడ్ అవుతూ కనిపిస్తోంది. 2025లో కరూర్ అనే విలేజ్లో ఒక భారీ బహిరంగ సభ విజయ్ పెట్టినప్పుడు అక్కడ క్రౌడ్ ఎక్కువ అవడం వల్ల సుమారు 41 మెంబర్స్ ప్రాణాలు కోల్పోయడం మనకు తెలుసు. బట్ అందులో చాలామంది గాయపడ్డారు. అదొక పెద్ద ట్రాజడీగా విజయ్ కెరియర్లోనే ముద్రపడిన అంశం. ఆ పార్టీ కూడా చాలా విచారం వ్యక్తం చేసింది. ఇక రీసెంట్ టైమ్స్లో విజయ్ భార్య విడాకుల కేసు అండ్ త్రిషాతో సంబంధం అని, అన్నిటికంటే ముఖ్యంగా అర్జున్ రజనీ గారి పైన చేసిన కమెంట్స్ రోజు రోజుకి ఆ పార్టీ బలహీనపడి డిఎంకేకి గట్టిగా నిలబడుతుందా లేదా అనేది అనుమానాలు కూడా వ్యక్తం అవుతూ ఉన్నాయి. ఎందుకనంటే ఈ పార్టీకి అనుభవం లేదు, గ్రౌండ్ లెవెల్లో కూడా బలమైన స్థానాన్ని, నమ్మకాన్ని ఇంకా బిల్డ్ చేసుకునే ప్రాసెస్లోనే టీవీకే పార్టీ ఉందనే కమెంట్స్ ఒకవైపు. సో కంపేర్ చేస్తే డిఎంకే పార్టీ కంటే విజయ్ పార్టీ కొంచెం ఇప్పుడు అక్కడ చాలా గట్టిగా ఫైట్ చేస్తోంది నిలదొక్కుకోవటానికి అనేది ఒకవైపు అయితే, ఎలక్షన్స్ టైంలో ప్రజలు ఎటు ఓటు వేస్తారు, ఎవరి కోసం నిలబడతారో తెలుసుకోవటం చాలా కష్టం. ఎందుకంటే తమిళనాడులో వారసత్వ రాజకీయాలకి పెట్టింది పేరైన సినిమా వాళ్ళు ఎక్కడ నిలిచినా వాళ్ళని ఆదరించడం ఆ ప్రజలకి ముందు నుంచి వస్తూ ఉన్న నానుడి. సో విజయ్ అండ్ అతని పార్టీ ఎదుర్కొంటున్న సమస్యల్లో మళ్ళీ కొత్త సమస్యలు రాకుండా ఉన్న వాటిని సార్టిఫై చేసుకుంటూ ముందుకెళ్ళాలని చెప్పి చాలా స్ట్రాంగ్గా విజయ్ పార్టీ ఫోకస్ చేసింది. సో ఈ కాంట్రవర్సీస్ అన్నీ కూడా తమిళనాడులో రాబోయే నెలలో జరగబోతున్న ఎలక్షన్స్లో ఎఫెక్ట్ చూపిస్తాయా, లేదు తన అభిమాన హీరోని వాళ్ళు అనుకున్న స్థాయిలో కూర్చోబెట్టబోతూ ఉన్నారా, ఎలాంటి మార్పు తమిళనాడులో రాబోతున్నది, తమిళ్ పాలిటిక్స్ ఎటు టర్న్ అవ్వబోతున్నాయి, విజయ్ స్థాపించిన టీవీకే పార్టీ యొక్క ఎఫెక్ట్ తమిళనాడులో ఎలా ఉంటుంది. ఎందుకంటే డిఎంకే పార్టీ అధికారంలో ఉంది, ఏఐడిఎంకే పార్టీ అధికారంలోకి రావాలని తీవ్రంగా కృషి చేస్తోంది బీజేపీ అండదండలతో. సో ఇప్పుడు టీవీకే పార్టీ సొంతంగా నిలబడి ఇంత పెద్ద స్థాయిలో ఉన్న ఈ పార్టీలకి ఎలాంటి పోటీ ఇస్తుంది, అసలు ఎట్లా ఉండబోతుంది దాని గ్రౌండ్ రియాలిటీ ఎలక్షన్స్లో అనేది కొంత క్యూరియస్ కల్పిస్తున్న అంశం దేశ రాజకీయాల్లో. సిల్వర్ స్క్రీన్ పైన టాప్ హీరోగా ఉన్న విజయ్కి గ్రౌండ్ లెవెల్లో ప్రజలు ఓటేసి పట్టం కట్టే అవకాశం కనిపిస్తుందా? మీ ఒపీనియన్ని ఖచ్చితంగా కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మరొక న్యూ టాపిక్తో మళ్ళీ కలుద్దాం.